గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి వివాహ పరంగా ఎలా ఉంటుంది, వివాహ యోగం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ధనుస్సు రాశి వారికి ప్రెజెంట్ అర్ధాష్టమ శని జరుగుతుంది. అంటే శని 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీ 4వ ఇల్లైనటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని వలన ఈ సంవత్సరంలో ఒకానొక సందర్భంలో అసలు నాకు పెళ్ళవుతుందా అనిపించేంత జాప్యం జరగవచ్చు. కానీ జూన్ వరకు 7వ ఇంట్లో గురువు ఉండటం మీకు శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. 2026 జూన్ 2వ తారీఖు వరకు ఈ సమయం అనేది ధనుస్సు రాశి వారికి ఒక వరం లాంటిది. గురువు మీ రాశిని, మీ లాభస్థానాన్ని, 3వ ఇంటిని చూస్తున్నాడు. కావున ప్రేమ వివాహాలకు ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇంట్లో పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నిస్తే అనుకూలతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు అనేవి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు లోపు వేగవంతం గనక చేసినట్లయితే అనుకూలతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మీ పర్సనల్ జాతక చక్రంలో కనుక వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించాలి. రాశి ఫలాలు అనేవి 70 నుండి 80% మాత్రమే కలుస్తాయి. మళ్ళీ పర్సనల్ జాతక చక్రం ఏంటండి అనుకోవచ్చు. ఉదాహరణకు ఒకే రాశి ఒకే నక్షత్రంలో ఇద్దరు జన్మించిన ఇద్దరికి ఒకే టైంలో పెళ్లి కాదు, ఇద్దరు ఒకే టైంలో సెటిల్ కారు. దానికి గల కారణం ఏంటి? చాలామంది కేవలం రాశి నక్షత్రం మాత్రమే అనుకుంటారు. కాదండి, ప్రతి ఒక్క మనిషికి కూడా పర్సనల్ జాతక చక్రం అనేది ఉంటుంది. ఇద్దరు ఒకే నక్షత్రంలో జన్మించినా ఇద్దరి జాతక చక్రం ఒకేలాగా ఉండదు, చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీ జాతక చక్రం అనేది ఉంటుందండి. అందులో ఏమైనా కాలసర్ప దోషాలు ఉన్నాయా, లేదా వివాహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయా, శని కానీ లేదా దుష్టగ్రహాలు ఏమైనా 7వ ఇంట్లో ఉన్నాయా, 7వ ఇల్లు అనేది వివాహ స్థానం, కుజదోషం ఏమైనా ఉందా, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం కూడా ఒకసారి పరిశీలించుకోండి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు 8వ స్థానంలో అంటే అష్టమ స్థానంలోకి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో మాట వరకు వచ్చి సంబంధాలు ఆగిపోవచ్చు. కట్న కానుకల విషయంలో కానీ, కుల మత పట్టింపుల వల్ల కుదిరిపోతుంది అనుకునేటువంటి సంబంధం కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు మధ్య కాలంలో అంటే ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎవరికి కూడా ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించవని కాదు, అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. అష్టమ గురువు వల్ల అపనిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మి వ్యక్తిగత విషయాలు మాత్రం అస్సలు షేర్ చేయవద్దండి. ఈ సమయంలో మాత్రం ధనుస్సు రాశిలో జన్మించిన వారి పెళ్లి ప్రయత్నాలు అనేవి మందగిస్తాయి. 2026 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. అంటే సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 9వ ఇంటిని హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్ అని కూడా పిలవవచ్చు. దీనినే భాగ్య గురువు అని కూడా అంటారు. అప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి సంబంధం ఖాయమయ్యే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ తర్వాత రాహువు 2వ ఇంట్లోకి మారటం వల్ల కుటుంబంలో కొత్త వ్యక్తి యొక్క రాక ఉంటుంది. అది వివాహం ద్వారా కూడా కావచ్చు. కావున మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి వివాహ యోగం అనేది జూన్ 2వ తారీఖు వరకు ఉంది. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత ఉందండి. ఈ మధ్య సమయంలో మాత్రం కుదిరిపోతుంది అనుకునేటువంటి సంబంధం విషయంలో కూడా చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ, లేదా మీ వైపు వారే చెడగొట్టడం కానీ మీ ఓపికను పరీక్షించేటువంటి కాలంగా చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే నేను ప్రతి వీడియోలో చెప్పినట్లుగా ధనుస్సు రాశిలో జన్మించిన వారికి వారి లగ్న కుండలి కనుక ఉన్నట్లయితే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే దాని ప్రకారమే
మంచి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించవచ్చండి. అంటే మేము జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్లో ఏం చెప్తామంటే ధనుసు రాశికి అధిపతి గురువు కాబట్టి గురువుకి సంబంధించినటువంటి జాతకరత్నమైనటువంటి కనక పుష్యరాగాన్ని ధరించమని చెప్తాం. కానీ మీ లగ్న కుండలిలో గురువు యొక్క స్థానాన్ని కూడా చూసుకోవాలి. మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం యోగకారకుడో చూసుకుని దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి అది తగ్గటానికి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించటం కానీ చేయటం కానీ మంచిదండి. గురువారం నాడు ముఖ్యంగా జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో గురుబలం అనేది లోపిస్తుంది కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి పసుపు రంగు తీపి పదార్థాలను ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారికి పసుపు రంగు పదార్థాలను నైవేద్యంగా పెట్టి వాటిని ఎవరికైనా పంచటం కానీ చేయటం వల్ల అనుకూలతలు అనేవి పెరుగుతాయి. అలాగే ఎవరికైతే గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వివాహం కానట్లయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నటువంటి మంత్రాన్ని పఠించటం వల్ల అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. దీనిని స్వయంవరం పార్వతీ మంత్రం అని కూడా పిలుస్తారు.